పొలం కాడికి పోయేస్తా, వాళ్ళు లేపి పొలం కాడికి రమ్మను. ఆ మోటార్ కాలిపోయిందట, ఏం బతుకులో ఏందో. నేను పోతాను, జల్ది రమ్మను, వాళ్ళు లేవు. ఏం బతుకులో ఏందో, ముసలి చచ్చిపోయా కానీ నాకు ఈ గోస తప్పటట్లేదా. నేను చెప్తే నువ్వు ఎందుకట్లేదా, పెళ్లి చేసుకునే ఊరు వాడు తిరగబట్టే ఓ పని లేదా మన లేదా, ఎట్లా బతుకుతాడో ఏందో నాకైతే పరిశానే ఉన్నది. ఈ ఎండ కొడుతుంది, వీడు రాకనే పాయ ఎట్లున్నా ఏందో, ఎండేమో బాగా కొట్టబట్టే ఎట్లా. బర్రెలు మొత్తుకుంటాను, ఇంత గడ్డని వేసిపోతా. పొలాన్ని చూసేస్తా వాడు వచ్చే వరకు. ఈ బతకాగం అయిపోయా, మన అయిపోయా, ఎట్లు ఏందో పొలం అంతా. పొలమేమో పొట్టకొచ్చే, వీడేమో ఇప్పటివరకు రాకపోయే, పొలం అంతా ఎండిపోబట్టే. ఎట్లా రా భగవంతుడా, ఒక్క నీళ్ళ సుక్క కూడా లేకపోయా. వీడు రారా అంటే వాడు ఇంట్లోనే ఉండబట్టే, తాగబట్టే, పెళ్ళని కొట్టబట్టే. నా బతుకంతా ఆగని చెప్తిగా దేవుడా, నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలి భగవంతుడా. అరే జల్ది రారా, అప్పుల బాధతో తట్టుకోలేకపోతానరా. అప్పుల బాధ వచ్చే ఎట్లరా, నిన్ను కడుపులో పెట్టి చూసుకున్నా కాదురా, నీ కాలుకు ముళ్ళట కూడా చూసుకున్నా కాదురా. గిట్ల ఏ తెట్టురా, గిట్ల తాగు తెట్టురా, నువ్వు ఎట్లా బతుకుతావు రా ఏమో దేవుడా. నిజరమ్మా అసయ్య, నాకు వశపడతలేదు, నాకు అంతను వశపడతలేదు దేవుడా. నేనేం చేయాలి, నీ పెళ్ళంతను గోసాయ, నీ అక్క బతుకు చూస్తేనో గట్టు ఉండే ఇంటి మీద ఉండబట్టే. నేను ఎట్లా చదవాలరా మిమ్మల్ని అందరినీ. అరే మల్లేషా, జల్ది రారా రారా రారా, నీ దయరా. నా పెళ్ళం చచ్చిపోయిన కాంచాలి, నాకీ గోస తప్పలేదు, నాకీ గోస తప్పలేదు. వీళ్ళు పైసలు 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 తీసుకున్నారు. ఓ అవి ఇవి అన్ని కొనుక్కున్నారు. ఏంటి ఓ కవరై తాత ఉన్నావా? సప్పుడు ఏరి ఇంట్లో. ఓ కవరై తాత ఉన్నావా? ఎవరు ఎవరంటది? ఎవరు కావాలి? లేడా తాత? కవరై తాత లేడు, పొలం కడికేండు. మరి నువ్వెవరు? నేను అలా కోడల్ని. ఇంట్లో ఇవ్వలేరా? నీ మొగడన్న లేడా? ఉన్నాడు, పండుకున్నాడు. లేపాలా? మీ మామనేమో పైసలు తీసుకున్నాడు, అడుగుతానేమో ఇత్త ఇత్త అంటాడు. నీ మొగని వీళ్ళు పోసి అప్పుడు ఇస్తాడు నీ మొగడు. మరి సరే ఆగు, లేపుతాయి నన్ను. ఓయ్ ఓయ్ ఇటు. ఓయ్ ఎవరో వచ్చిర్రు, లేవు. ఏమో. అరే పిలుస్తానంటే ఏమో నాకే వెనుక ఉన్నాడు. అత్తండావు రమ్మని ఏమని చెప్పే, ఎవరు కావాలి? మీ అయ్యా పైసలు ఇవ్వాలి. నువ్వు ఇస్తావు, మీ అయ్యి ఇస్తాడా? ఎవరికి ఇచ్చి ఎవరిని అడుగుతున్నావు అబ్బా నువ్వు? మా అయ్యకి ఇచ్చినావు, మా ఆయన అడుగు. మీ అయ్యే ఒక్కరు అడగలుగుతాడు ఇంటికి వెళ్తే. అంతే నన్నే పొలం కడిపోయింది, పొలం కడిగో అంటే ఇచ్చిన నేను పొలం కాడిపోతానా? ఎవరిని అడుగుతావా నువ్వు? ఎవరిని అడుగుతాను అంటే ఏమన్నట్టు? ఏది ఎక్కువ మాట్లాడతావు? మళ్ళీ మీ మీద కడతాను. నేనే పైసలు నేను అడుకుని నాకు ఇచ్చినావా? నాకు ఇచ్చినావా?
మళ్ళీ నాకు ఇచ్చిన వాడు పైసలు తెచ్చుకున్నా నాకు ఇచ్చినవా మీ అయ్య మరి అత్తలేదు నాకు ఏం చేయాలి మాయనాడు పో నాకు ముందే పొద్దు లేదు దిమాగ్ అయ్యో నువ్వు కనుక పొద్దుగా లేచిన 11 గంటలకు పొద్దుగా లేచిండట అరే నీకు తలగా ఉన్నారా భయ్ మళ్ళీ తరగే ఉంది అంటాడు మీ అయ్యకి ఫోన్ చేసి రమ్మను మాయకు ఫోన్ చేసి మీ అయ్యకి ఫోన్ చేసి రమ్మను ఎవరికి ఇచ్చినావు అంటే ఏమన్నా మాట్లాడుతున్నారు నేనే పైసలు నేనే పుచ్చుకొని లెక్క రావాలి అన్న పైసలు ఇంకా తాగి ఇంకా మళ్ళీ నా మీదకి మొత్తుకుంటావా నీ అయ్యని మీరు ఫస్ట్ నీకు అయ్యని మీరు ఇచ్చినావు మాయనాడు పో నా అయ్యని సార్ అత్తా నేనే సార్ అత్తా అరే వచ్చిన తమ్మి కాదని అట్లా నువ్వు ఇచ్చింది ఎవరికి ఇచ్చినావు పైసలు మా అయ్యకి ఇచ్చినావు నాకు తెలుసా తెచ్చిందే లేదు ఇచ్చిందే లేదు నువ్వు ఎప్పుడు ఇచ్చినావు నాకు తెలియదు నువ్వు నా మీదకి వచ్చి పంచ చేస్తే నీకే వస్తారా భయ్ నీ అయ్య పొద్దుకు పసాల నీ నా అయ్య తిరగాలి నేను తిరగాలి ఆ పొలం కాడ పోతే పొలం కాడ లేడంటారు ఇంటికాడ ఇంటికాడ లేదు అడిగి మా నోరు నొక్కుతాంది అరే నువ్వు మా అయ్యను ఒక బూతు మాట మాట్లాడుకో నువ్వుకుంటా బూత్ మాట మాట్లాడేది మరి నువ్వు మాట్లాడుతూకొని చెప్తా అరే అది మాట్లాడదాం నీ అయ్య మంచిగా నీ అయ్య అనుకుంటే మరి ఏమంటారు శైలేవతనేందా పైసలు ఇచ్చి పుచ్చిపోయి నీటి తిరగాలి మేము మా మామ వచ్చినాక చెప్తా నువ్వు పోయే ఏం చెప్పుడవ్వా 10 నిన్నటికి 6 నెలలు 2 నెలలు అవుతుంది 2 నెలల నుంచి ఇగిత్తా అంటే పొలం కాడికి పోతే ఇంటికి అన్నాడు ఇంటికి అవి చూడు అయ్యో పైసలు తీసుకున్నట్టు కాదు ఇచ్చి వారేసినాక రూపాయి ముందే పిచ్చిలే నీకన్నా ఎక్కువ నాకు పిచ్చి ఎత్తది పొద్దు పొద్దున తలకే ఖరాబ్ నువ్వు ఓ ఇంటికి వచ్చి పైసలు వారి మాకు పైసలు ఇచ్చేది రూపాయి చెప్తాను ఏందా మీరు బాబు పైసలు ఇచ్చినా చూపి 2 నెలల బట్టి అసలు లేదు మిక్తి లేదు ఏం చెప్తాను అనుకుంటాను మళ్ళీ మీరు కట్టాను రేపు చెప్తాను సంగతి ఇచ్చినోడితో అప్పు తీసుకుంటాను మరి ఎందుకు కడతాను మరి ఆని సపోర్ట్ దొరుకుతుంది నాకు నా ఇంటికి వచ్చిన కొడుతు చూస్తావా మొగని కొడుతూ చూస్తావా చేతు నా మీకు వచ్చిందా నేను గల్ల పట్టుకున్నా ఫస్ట్ నేనేమన్నా కావాలని కొట్టినది పోయినా మీకేమన్నా ఇట్లా వాడి ఆయన మీద మరి నేను వాడి ఇట్లా పడినట్టు చేస్తాను మొత్తం ఏమొచ్చు మళ్ళా ఎవరు మీ మళ్ళా ఆడు ఇంటికి వచ్చిండు అడిగిండు అడిగితే ఏం చెప్పినా నాకు తెలియదు రాబోయ్ నాకు తెలియదు మా తీసుకుని మా ఆయన అడగని చెప్పిన ఏమొచ్చు నాకు పైసలు నేను తెచ్చుకున్నాను ఏమన్నా నువ్వు మా అయ్య రావాలి ఈ సంగతి చెప్తాను నువ్వు ఆనికి సపోర్ట్ పడుతావా నన్ను పట్టుకుంటావా అని పట్టుకుంటావా వచ్చినాక నీ బాగుంటుందో అయ్యి వచ్చినాక చెప్తాను నువ్వు వచ్చినాక చెప్తాను సంగతి కానీ మా బాబు రాని సంగతి చెప్తాడు ఎగురుతాను కదా ఎంత ఎగురుతావు ఇంత ఎగురుతా రా మా బాబా నీ సంగతి చెప్తా వీడు వచ్చేటట్లేడు నా బతుకు ఆగమైతట్టున్నది నేనేం చేయాలి అరే మల్లేశ నీ కాళ్ళు మొక్కుతారా నీకు దండం పెడతారా జర రారా నీళ్ళు లేక పొలం అంతా ఎండిపోతుందిరా ఎట్లా ఏంది నేనేం చేయాలి 12 అవుతుంది వీడు అక్కలేడా చేతలేడా నాకు కడుపులో అంతా కావాలి కాబట్టి చేస్తా ఏటో పోయేస్తాను కోరియా పొలం ఎండిపోయింది పొలం ఎండిపోతే కోరియా ఏం చేస్తాను మోటార్ దాబెట్టుకోవాలి పొలం పారించుకోవాలి ఆ మెకానిక్ సుధాకర్ దగ్గరికి పోయింది వాడు ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా అంటాడు వాడు అత్తనే లేడా రాకపోతే కాన్మార్ వేసుకోవాలి సాబెట్టి సాబెట్టించుకోవాలి పొలం పారించుకోవాలి పొట్టకు వచ్చింది కాదు కోరియా గదే ఇక పొద్దుకంగా బండి తీసుకొచ్చి దాన్ని వేసుకొని పోతా పోయి మోటార్ దాబెట్టి పొట్టకు వచ్చింది వాడి సరేనే నేను పోతా పోయి రాదు 12 అవుతుంది వీళ్ళు లేచిండో లేదో ఏం చేయాలి వీటిని
వీడు చేతికి అందించిండు అనుకుంటే వీడు మొత్తం పని ఖర్చుడే మానేసిండు. ఆ పొలం కడుకోవడం మానేసిండు, తిరుగుడు మానేసిండు, ఏమైనా తాగుడు, ఇంట్లో వండుడు చేతుడు. అయినా ఇప్పుడైనా లేచిండో లేదు. బిడ్డ మల్లేశా, మల్లేశా, అరే బిడ్డ వీడు లేచిండా లేదా? బిడ్డ రాగిక దూపైతుంది బిడ్డ, కొన్ని మంచిది తీసుకురా. సరే. అరే బిడ్డ ఏమైందిరా? 12 గంటలు అవుతుంది. నేను చూసి సత్తి పొలం కానించేది ఇప్పటిదాకా ఇట్లుంటే ఎట్లరా? పొలం తెండిపోవట్టే. ఆ మెకానిక్ రమ్మంటే వాడు ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేస్తలేడు. నువ్వు ఇట్లా ఇవ్వమంటే ఎట్లరా? ఊరి నా నోరంతా పోతుంది. సప్పుడు చేతలేవేందిరా? బాపు ఎవరి దగ్గర నువ్వు అప్పు తెచ్చినావా? ఎందుకురా? ఎవరైనా ఇంటికి వచ్చిందా? అవును మామయ్య, ఎవరో ఇంటికి వచ్చిరు. బావకున్నాయన గొడవ అయింది, ఇద్దరు కొట్టుకున్నారు కూడా. కొట్టుకున్నారని చెప్తానే, కొట్టించిందే నువ్వు. నీ పట్టుకొని నన్ను కొట్టేటట్టు చూసింది. కొట్టిల్లా? నిన్నెవరు కొట్టినరా? చిన్నప్పటి నుంచి ఒక దెబ్బ కూడా వేయాలి నీ మీద. నిన్నెవరు కొట్టినరా చెప్పు. నువ్వు దగ్గర అప్పు తెచ్చినావట కదా, ఇంటికి వచ్చి పంచాయతీ చేసుకుంది. ఆ పంచాయతీ చెప్తా అంటే నా పిల్ల నా దగ్గర నాకు సపోర్ట్ చేయకుండా ఆమె సపోర్ట్ చేసింది. అరే నేను ఆయనకెందుకు సపోర్ట్ చేసిన? నేను అప్పు తెచ్చుకున్నావు, ఇంతవరకు అప్పు తెచ్చుకోవాలి. ఇంటికి పోయి అప్పు ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు ఏ అవసరం తెచ్చుకున్నావు అప్పు? నువ్వు అరే నువ్వు ఎవరు ఇవ్వాలని ఒక దెబ్బ పడా? నిజమే కానీ అప్పు తెచ్చిన బిడ్డ. మీ అమ్మ చచ్చిపోయిన కాడ నుంచి వెళ్ళి ఈ ఇల్లు పొలం అంతా నేనే వెళ్ళదీయబడితే. నువ్వు రారా పొలం కాడికంటే నువ్వు ఒక్కరోజు రాకపోతే నాకు ఇంత చేతోడు వాదోడు కన్నా ఉండపోతుంది. మరి అప్ప తిట్టరా? ఇది తెగుంటే నడుతుందిరా? ఆడ పొలం ఎండిపోవటే, ఆడ మోటార్ కాలిపోవటే, ఆ వడ్లు పోతలేవా, అంతా గాయి కత్తరగా అవటే. మళ్ళీ నువ్వు అప్పేం తెచ్చినావని అన్నాను పడుతుంది. అప్పు లేకుంటే ఎట్లా అవుతుంది అనుకున్నావురా? అక్క పెళ్లి చేసి పిల్లలకు పురుడు అయితే పుట్టెంటికలు అయితే అవిటి కూడా పైసలు పెడితే పొలం ఎండిపోతుందంటే ఆ యూరియా బత్తాలు కావాలంటే ఒక్క బత్త కూడా దొరకలేదా? నువ్వు తాగొచ్చి ఇంట మాట పడుతుంది. ఇట్లా ఉంటుందిరా? సావుకారు దగ్గరికి పోతే వాడు పైసలు ఇస్తున్నారా? వాడు ఏం పైసలు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి తెస్తావని నన్నే అడగబట్టే. 2 రోజులే అక్కడ వంటే ఒక బత్త దొరికింది. అది ఏం కసాలరా? నువ్వు ఉంటే ఇంకోటి దొరుకుతున్నాయి కదరా? నువ్వు ఇంట్లో వండబడుతుంది, చేయబడుతుంది. నన్నేమో అప్పెక్కడ తెచ్చినావు, అప్పేం తెచ్చినావు నన్ను అడగబడుతుంది. ఇట్లా ఉంటుందిరా నీ కథ? నువ్వు ఎప్పుడు తెచ్చినావు చెప్పినావా? చెప్పినట్టే నీ చెప్పితే ఉన్నారా? ప్రతి ఇంటికి వచ్చిన పంచాయతీ ఏం చేయాలి? అడగడానవాడు నువ్వు చెప్పినావరా? అప్పు తెచ్చిన దగ్గర అప్పు తెచ్చిన అడగవా? అది మళ్ళా చెప్పవా? గట్ల కాదురా. నువ్వు చెప్తే నువ్వు వింటున్నావురా? నువ్వు పొలం కడి రమ్మంటే రాకపోతే పంచాయతీ చేసి అందుకే నేను మొత్తం బయలుదేరినండి. నువ్వు ఆంధ్రుడు ఇంకా పంచాయతీ పెట్టిస్తాను అప్పులు తెచ్చుకొని. నువ్వు తాక్కుంటే ఎల్లెలు కదా వంటనే వెళ్తుందా? అప్పు తెచ్చినావని ఆయన మీద కొడతాను. మన కోసమే తెచ్చింది కదా అప్పు. అయితే ఎవరి కోసం తెచ్చినప్పు? నా కోసం తెచ్చినప్పు. ఎవరినాడు తెచ్చినప్పు? అప్పు తెచ్చి ఇవాళ 10 మందిలో నన్ను ఇద్దరు తీసి, నువ్వు నీ మామ కలిసిన ఇద్దరు తీసి నన్ను ఉంచుతాం అనుకుంటారా, చంపుదాం అనుకుంటారా మీరు? అది వచ్చావా కొట్టిస్తుంది, నువ్వు వచ్చావు అప్పు తెచ్చి పెడతావు. నువ్వు ఎవరి కోసం తెచ్చి పెట్టినావు అప్పు? నాకు ఇన్ని రోజుల నుంచి నాకు చెప్పిన అప్పు తెచ్చినావు, ఒక మాట చెప్పినావా నువ్వు? ఏమని చెప్పాలి నీకు? అరే బిడ్డ అప్పు తెచ్చిన బిడ్డ కదా దగ్గర తెచ్చినా నువ్వు కట్టాలి అని చెప్తే నేను ఆలోచించుకొని చెప్తాను. నువ్వేం చెప్పాను? నాకు అప్పులే వేరే అనుకుని ఉంటాను అంటాను. నువ్వు కడతావని చెప్తాడు. మరి ఎవరు కడతావు? నువ్వు కడతావా? అరే నేనే కడతారా? అరే నువ్వే కట్టుకోయ్యా, నా సంబంధం లేదు. నీ అప్పుడు వద్దు, నాకు నేనే కట్టుకుంటా. నన్ను వచ్చాను అడిగినాను, నువ్వు అడిగా ఆలోచన లేకపోతే కొడుకుని అడగరా? నేను లేకుంటే ఉన్నకొని నువ్వే కొడుకు. నిన్ను అడుగుకుంటే వాడు ఎవరిని అడుగుతారా? నీకు ఎవరు కడతారా? నువ్వు అంటావా? నువ్వే కడతావా? ఎవరు కడతావు? మరి అల్లట్లే చెప్తావు. వాడు వచ్చి అడిగినప్పుడు మా నాన్న అడుకోమని చెప్పు. నేను అదే చెప్పినాను. మరి మీరు ఇద్దరు ఎందుకు కొట్టాలి? చెప్పింది నన్ను దగ్గర కొట్టించింది. నేనెందుకు కొట్టించిన? ఆయన మీదకి నేను అద్దాలకు దండం పెట్ట పో అని ఆయనకి చెప్తే ఆయన సపోర్ట్ చేస్తాను అంటాను. నేనేం చెప్పినా మా నాన్న తెచ్చినప్పు మా నాన్న తెచ్చుకున్నా తెలియదు, ఎవరి దగ్గర తెచ్చినా తెలియదు. సరేరా, నేను అప్పు తెచ్చిన, నేను ఏదో ఇల్లు తీసుకుంటున్నా. ఇక గట్లే పండుకో, అట్లే తాగిరా, అట్లే పండుకో. ఆయనకేమన్నా పని శాతం అవుతుందా మామయ్య? తినుడు పన్నుడు తాగుడు గది ఒక్కటి ఉంటా చాలు, ఏ రద్దు.
నన్ను గింతగాను కొట్టి చంపబట్టే. ఓ బాబో బాబో నావో నన్ను ఎక్కడిగాను బతుకు చేసినావే అవ్వా. ఈడిగా తీర సుఖం లేదు కాదే అవ్వా, ఆడిపోతే ఆడ సుఖం లేదు కాదే అవ్వా. నేను ఎవరు చెప్పుకోవాలి అవ్వా. ఓ బాబో బాబా నన్ను ఎవరు చేతులు పెట్టివే అవ్వా. ఓ బాబో నా బాబు ఈ పొటాకి చేసినావే బాబు, నా బాబు ఈ తాగోదరికి చేసినావే బాబు, నా బాబు. నా ఇంటికి వచ్చి నేను ఎందుకు పోతా? నాకు నా బాబు ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు. బాబు ఓ బాబు నా బతుకు బాబు కాదు బాబు. ఏమైంది బిడ్డ? ఏం చెప్తాను? తాగోదరికి చేసి ఎందుకు ఎత్తామంటారా? నా బతుకు గంగల ఓరుకోవచ్చు. బిడ్డ వాడు మంచోడు కాదని అనుకున్నాను నేను. అరే తమ్మా నా బాధ ఎవరికి చెప్పాలరా తమ్మా? దిక్వాళ్ళని తిట్టిన గొంతు వచ్చినావురా తమ్మా. నేను ఎవరికి చెప్పాలరా తమ్మా? నాకు నువ్వు బాగున్నావు నచ్చిన కాదురా తమ్మా. నేనేమని చెప్పాలరా తమ్మా? ఏడవకక్క ఏడవకు. ఊకో బిడ్డ దా కూర్చుంటా. ఏమైంది బిడ్డ? ఏమైంది చెప్పు. ఏమని చెప్పాలి బాబు? ఆ రోజు ఆగచ్చి నన్ను కొడతాడు, నన్ను చంపుతా అంటాడు. అప్పులు వేసుకుంటా కుప్పలు పెడతాడు, అక్కడ నా బతుకాలని చెప్తాడు బాబు. గొడ్డు కట్టం చేసుకుంటా నేను చెప్తాను కదా బాబు. ఊకో బిడ్డ, నేను మాట్లాడుతుంది. ఊకో ఊకో బిడ్డ ఊకో. బిడ్డ కొన్ని మంచిలు తీసుకొచ్చి. అక్క కాలు చేతులు ఆడుకోపోను నేను. వద్దు వద్దనక సెంచలోళ్ళ గంగమని మాలెత్తు కస్తివే సెంచలోళ్ళ గంగమని వాడ తిరిగిన సెంచలోళ్ళ గంగమని జాడ తెలివపాయనే సెంచలోళ్ళ గంగమని. మా అక్కకు మత్తు కోసున్నది. మామ ఇంట్లోనే వాడు ఎడతాడు, ఆడబిడ్డ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. దానికి చిన్న కోస లేదు, చిన్న బాధ లేదు. ఇనుకుంటా ఇంట్లోనే ఉంటారు. ఇలా సిచ్చి పెడితే ఎక్కడక్కడ పోవాలి. దానికి ఏం కోస, దానికి ఏమో మెంటల్ ఏం అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తా కదా ఎట్లా చేయాలనో ఇట్లా చేస్తా. అక్క ఉన్నవా ఇంట్లో? అగో ఏ సప్పు లేదు, ఉన్నదా ఏంటి నవ్వేందా? అక్క ఇప్పుడే వస్తున్నా. అక్క మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. అవును గాని మీ మామిడి వేయండి. బయటికి ఏం పని చేయడు, ఇంట్లోనే కూర్చుంటాడు. అంటేనేమో తక్కువ. వాడపట్టులందరూ మీ ఊరోళ్ళు ముచ్చట పెడుతురు. ఇంతకుముందు మీ బస్ స్టాండ్ రాగానే మీ అక్కల మామ గిట్లా గట్లా దాని ఇంటికి పోతాడు, ఇదన్న సిగ్గుమానం ఉందని లేని మాటలు మాట్లాడితే ఓ చెవులు ఇంట్రాలే. గట్లా ఇద్దరన్న బుద్ధి లేదే, బావనన్నా ఇస్తాడు కదా చెప్పు. మా మామ గసంటోడి కాదురా, మా మామ గురించి నాకు తెలియదా? సోకుల గిరిక నాకేమేరక. నువ్వు పూటకు మంచి మంచి కూరలు అనుకుంటూ పెడితే ముసలికి బాగా మబ్బతుంది. దాని ఇంట్లో వచ్చుడట, దీని ఇంట్లో వచ్చుడట. ఒవ్వ వాళ్ళందరూ బస్ స్టాండ్ లో దిగంగానే ముచ్చట చెప్తే చెవులు ఇంట్రాలి. మీ అక్కల మామ గిట్లా అంటే మస్తు బాగా అనిపించింది.
నీకు బావకి ఎంత బుద్ధి లేదే సిగ్గు లేదే ఊళ్ళోనే ఉంటాడు అటు ఇటు తిరుగుతాడు చేస్తాడు మరి మా ఏం చేస్తుండు మరి ఏం చేయడు పోతుండే చూసుకోవాలి చెప్పు మట్టిగా బదనం అయితే ఏమవుతుంది చెప్పు ఇద్దరు తీసుకుంటు మానం తీసుకుంటు మా మామ గురించి నాకు తెలియదా ఏం మాట్లాడక అక్క నువ్వు అంతేనేమో తప్పిగా అందరు అన్ననే పట్టిరి ఒక్క నోరు ఆపుతావు 2 నోర్లు ఊరందరు నోరు ఆపుతావా చెప్పు అవ్వా 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 చెప్పుకుంటే సిగ్గు మనం పోతుంది ఇట్నేనా అందుకే అప్పులైనట అప్పులోడు వచ్చి ఇట్నేనా బాకీ మేయ కడతాడు ఇట్లా ఆపులైన భావన తిడితే ఇద్దరు కలిసి కల పడి కొట్టుకున్నారట నాకు మస్తు బాధ అనిపించింది సంసారానికి ఇట్లా అయితే ఉంటుంది 4 రోజులు 3 రోజులు పని చేసుకోలే 2 రోజులు ఇంటికాడ ఉండాలి కట్టం చేసుకుని పెట్టరు భూమి మీద వారేసుకుని బతకాలి కానీ ఇట్లా బాకీ చేసుకుంటే బతకం ఎప్పటికి తెలుసా ఎన్నడూ తెలుసుకుంటావో ఏమో ఊకనంటే ఈ కొంపలకు దారవచ్చినట్టు అయింది నిజమానత మనం అనేది కాదా అట్టిగా నేను అంటానా నీ సంసారం చెడిపోతుంది అంటే ప్రాణం కొట్టుకొని అట్టిగా రాంగ బస్సు పోటీ ఎండలు నిలబడితే కూడా బస్సు రాకుంటే నడుచుకుంటే వచ్చింది పేరుల బండి ఎరికేనా ఈ కాడ నుంచి సంసారం అంటే ఎట్లా చేయాలి ఎట్లా మెదులుకోవాలి ఎట్లయితే 4 రూపాయలు చేతులకు వస్తాయి ఎట్లా సంసారం గుడి ఉంటుందని మంచిగా ఆలోచించుకొని మంచిగా అన్నం ఒకటే పూట పెట్టు 2-3 పూటలు గట్ట కూర ఒక పూట కూరేసి పెడితే ఒక పూట తొక్కేసి పెట్టు అట్లయితే ఆయన మబ్బంగుతుంది ఏమనుకుంటున్నావే నువ్వు పిస్తానా అవును కానీ మీ 3 వద్దులో మీ ఆడబిడ్డ కూడా వస్తున్నాడు కానీ దానికి పిల్లలు లేరా మొగలు లేరా సిగ్గర్ పిత్తలేదు దాన్ని బతికి చేయడా అదో మనుషులు ముడుతుంది ఇట్లయితే సంసారం పంపు ఉంటుంది 3 వద్దులో ఇడికే రాబట్టి ఈయన నికా వేసుకొని మంచిగా కూర్చుంటుంది నువ్వు అండిపోయిన కొట్టి తింటుంది మరి బావకైనా బుద్ధి ఉంటుందా చెప్పు ఇట్లయితే పంపు ఉంటుందా మీ అక్కొని ఇక్కడ ఇట్లా అంగడి ఉంది పాపం గోజు పడుతుంది అన్ని పండుగ ఎత్తుతాడంటే నాకు మస్తు కలకలు అనిపిస్తుంది ఎవరికి చెప్పుకోవాలి చెప్పు ఏదో భారం కొట్టుకొని చూసేస్తారా వచ్చిన సరేనా ఈ కాడ నుంచి వెళ్ళి అలా ఎట్లా చూసుకోవాలో నాకు అర్థమైంది నేను చూసుకుంటా గట్లా మంచిగా ఆలోచించుకో అండ కడి పెడితే ఉండ కాళ్ళే పోవాలి ఎట్లుంటది మీ ఆడబిడ్డ అప్పుడు దాని సంగతి చూద్దాం అర్థమైందా షీ అద్దనుకో మనుషులు ముడుతుందా ఏదని బతుకు చేయడా మొండికి బతుకుతుంది భూమి మీద 3 రోజులు వస్తాయి అయ్యో నా మొగడున్నాడు నా పిల్లలు ఉన్నారని అత్తింట్లో వాడు ఏడవదా ఉన్నా లేకున్నా వీడికచ్చి ఉంది నీ సంసారం ఖరాబ్ చేస్తాది నాకు ఆది కథనే మస్తు కలకలు అనిపిస్తుంది ఎరికేదా ఊళ్ళోకి రాగానే ఇంకొక ముచ్చడి పడ్డదక్క మస్తు బాధ అనిపించింది బావ నీతోటి మంచిగా ఉంటారేడా మంచిగా మాట్లాడతారేడా ఎప్పుడు నేను నీకు వేసినా కానీ బావలు ఆడతాడు బావకి వేసినా కానీ బిజీ 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 ఇట్లా మీ బావ అనగానే నాకు మస్తు బాధ అనిపించింది ఎవరింటికి పోతున్నాడు ఎవరితోడో మాట్లాడుతున్నా కానీ మనకి ఇంత ఆలోచిస్తలేవా మరి ఏ టైంకి వస్తుండు ఏ టైంకి తింటుండు మరి పని చేస్తుండా పైసలు తెస్తుండా తెత్తలేడా అని ఏం ఆలోచిస్తలేవా నువ్వు ఎడిదనం సెలకుండా ఇట్లా అయితే ఎట్లనే ఏ బావ మంచోడేరా నువ్వు గట్లెందుకు మాట్లాడుతున్నావు అబ్బో మంచోడే సాయి సంసారి లచ్చి దొంగ అంటేనేమో తప్పు నువ్వేం చూస్తున్నావే పొద్దుగాల పోతుండు పొద్దు కత్తుండు ఏం చేస్తుండు ఎటు పోతున్నాడు చూస్తున్నావా అయ్యో పనిపోతుండగా పైసలు తెచ్చిస్తుండగా అంతే అనుకుంటున్నావు అందరు అంటేనే నాకే అట్టిగా నేను అన్న తెలుసా ఉన్నాయి మాట్లాడతా నేను ఎసుంటాను అనుకుంటా నీకు తెలియదు చిన్నప్పటి నుంచి చూస్తలేవు బావ ఈ మధ్య నాతో సరిగ్గా ఉండలేడురా నేను మాట్లాడినా కూడా మాట్లాడతలేడు అట్టిగా నా మీద కోపాన్ని కట్టాను చూసినావా నీ మీద పానం కొట్టుకొని చూసేస్తాను వచ్చినందుకే 4 ముచ్చట్లు ఊళ్ళకి రాగానే తెలిసినాయి ఇంట్లో తెలుసుకోపోతుంది ఎంత దానివి ఏం కదా ఎట్లా బతుకుతావు ఎట్లా పోకపోతావు నువ్వు ఇంట్లో నాకేమైనా నేను బయటకు పోతానా ఇప్పటికైనా సుధరాయించుకొని తెలివి కొద్ది బతుకు ఎవరు ఏం చేయాలి ఎవరు ఏం పని చేస్తున్నారు మరి ఎట్లా బతుకుతున్నామో అన్ని చూసుకొని మీద నువ్వు చెప్తా బావ సంగతి మావ సంగతి ఆడబిడ్డ సంగతి గది నీకు తెలుస్తలేదనే ఏమంటావని నీకు చెప్తాను వచ్చిన చూసినావా ఎవరేం చెప్తున్నారని చూసుకుని మెదిలు మంచిగా బతుకు సరేనా సరేరా అన్నం తినిపోయేదా అదే అక్క నేను ఇంటికాడనే వచ్చిన నాకు పని ఉంది అది నేను పోయి అత్తగా మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది మళ్ళీ మీ మామను మీ ఆడబిడ్డ తిన్నారంటే మళ్ళీ లేని పొండోళ్ళి ఇట్లా వచ్చి చెప్పిండట కానీ సరేనా సరేరా పైన మరే సరేరా నువ్వు కూడా పైలంగా సరే ఉన్నారా బాబు ఏం చేస్తాను అసలు ఇన్ని రోజులు అయితే అని పైసలు ఇచ్చి ఎట్లా అనుకుంటాను మిత్తెత్తదనే కదా నేను ఏదో బాధపడుకుంటూ ఇచ్చిన మీకు బాధలు ఉన్నారని బాబు ఓ బాబు ఉన్నారా అయ్యో గిట్లనేనా బాబు మిత్తికిస్తే గిన్ని రోజులు అవుతుంది ఎట్లనే బాబు మా పైసలు ఎన్నడిస్తాను అనుకుంటాను ఇట్లయితే ఎట్లా అన్నట్టు అసలు అన్నం తింటారా మాకు కడుపుకు గడ్డి తింటారా అసలు ఏంది అనుకుంటారు బాబు పైసలు ఎన్నడిస్తాను అనుకుంటారు వడ్డీ వస్తుందనే కదా మేము ఇచ్చింది ఓ అక్క ఏం మాట్లాడుతున్నావు కడుపుకి ఎవరైనా అన్నమే తింటాం మీరేం తింటారు మీరు గడ్డి తింటారా అన్నం తిన్నారు కదా అన్నం తిన్నట్టుగానే పైసలు కూడా గట్లనే టైం ప్రకారం ఇస్తానన్నప్పుడు ఇవ్వాలి నా పైసలు ఇస్తాం కదా మరి ఎన్ని వాయిదాలు పెడతారు చెప్పురి నీకు డబ్బిస్తలేవా నెల వడ్డిస్తలేవా ఇస్తాను కదా వడ్డిస్తే మాత్రం ఇస్తానన్న టైంకి ఇయ్యద్దా
అప్పు తీసుకున్నప్పుడు ఇద్దనన్న టైంకి నేను ఒక తెచ్చిత్తి వాళ్ళు నన్ను అడుగుతలేరా ఇట్లనే ఉంటుందా పద్ధతి? బాబు నాకు అన్న టైంకు ఇస్తానన్నావు, కాగితం మీద ఉన్నట్టు ఎట్లున్నదో అట్లా ఇయ్య బాబు నాకు. కాగితం తెచ్చి పెట్టు. మరి కాగితం ఏది? కాగితం మీరు ఇస్తానన్నాక కాగితం ఎంతసేపట్లో వస్తుంది? చూడు బిడ్డ, నువ్వు పైసలు ఇచ్చినావు కరెక్టే. నువ్వు ఎట్లిచ్చే పైసలు నేను అట్లా ఇస్తా. నేను ఏం ఎగ్గొట్టా. నువ్వు ఏ రోజు ఇస్తావో నాకు వాయిదా చెప్పు. అదే వాయిదా నాడు వస్తా. ఊకూక అచ్చుడు కాదు, ఊకూక నాకు పని పెట్టుకొని ఇంత దూరం నేను రాను నీ దగ్గరికి. నాకు వాయిదా ప్రకారం నువ్వు కట్టు. మళ్ళీ మాట పోకుండా నువ్వు ఎప్పుడైనా అడిగినా కానీ నీకు ఇచ్చేటట్టు ఉండాలి. నీ పైసలతో నీకు కాతద్దావా? నీకు దండం పెడతా. నువ్వు వెళ్ళిపో మా ఇంట్లోకి వెళ్ళి. నువ్వు ఆగు బిడ్డ. వాళ్ళ దగ్గర పైసలు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఎట్లా నచ్చి వాళ్ళకి అప్ప చెప్తాం. చూడవ్వా, నీ పైసలు నీకు ఎట్లా పైసలు అప్ప చెప్తా, వడ్డీతో సహా అప్ప చెప్తా. జర మా కోపానికి రాకు బిడ్డ. బిడ్డ జరనే ఇబ్బందులు ఉన్నా వడ్ల పైసలు రాగానే నీ పైసలు నీకు ఇచ్చేస్తా బిడ్డ. నువ్వేం కంగారు పడకు, నువ్వేం బాధపడకు. విన్నావా? బాపు నీ మాట మీద నమ్మకం కొద్దీ నేను పోతున్నా. నువ్వు ఇస్తావన్న నమ్మకం నాకు కూడా ఉంది. ఇక నువ్వు అన్న వాయిదా ప్రకారం ఇయ్యి. మంచి మాట పోగొట్టుకోకు బాపు. ఇక నేను పోతాను. ఇట్లా బిడ్డ. సరే బాపు, నేను పోతాను. ఈ దున్నుడు చల్లగా ఉందా? దున్నాక ఎవరన్నా రారా అంటే ఒక్కడు కూడా ఇటు మోకాన్ని రానే రాడు. ఇక చూడు ఎక్కడ పెళ్ళి అక్కడనే ఆగం ఆగం దున్నేండు. కట్టెలు గిట్టెలు అన్నిళ్ళనే పెట్టి మంచిగా మర్చిపోయింది. పిల్లలు వేయలే మన్నులు వేయాలి. చెప్తేనే ఒక్కళ్ళు మాటినరాయి. వచ్చే సత్తి వరకు మక్కలు పెడితే మంచిగా అందుతాయిరా కొడుక అని చెప్తే ఒక్కడు ఒక మాటినడా. ఆగం ఆగం చేతుల పైసలు వాడే పోయినావా? చూడు అంత ఎట్లా అంగడి ఇంట్లో లేకపోతే ఎట్లా దున్నుతాడు? అది నన్ను కొట్టించింది. నేను పడ్డా దెబ్బలు పడ్డా. ఆ దగ్గర పడ్డ దెబ్బలు చూసుకునే లేదు. ఇల్లు ఈత ఈత పని మా ఇల్లు ఈత ఈత లేదు. ఈత 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 బిడ్డ ఎవరు మీరు? అయ్యా ఎవరంటే వలుకుతలేరేంది బిడ్డ? ఓ బిడ్డ ఎవరు గిడ పడ్డవేంది బిడ్డ? అయ్యా ఓ బిడ్డ అయ్యా ఈ ఎండకొచ్చి పడ్డవేంది బిడ్డ? ఎవరు నువ్వు? ఓ బిడ్డ మళ్ళీ మళ్ళీ గీడేంది గిడ పడ్డాడు మళ్ళీ? మరి మళ్ళీ మళ్ళీ ఏమైందిరా? గీ ఎండలో పడ్డావు లేయ్యరా? అయ్యో దేవుడా, ఎవ్వరు కూడా లేరు కదా ఇట్లా. మరి మళ్ళీ నీ ఇల్లు ఏడున్నా కానీ పడ్డావురా? అయ్యో శంకరా, ఎవ్వరు కూడా లేరు కారా లేపుదామన్నా కూడా. లే బిడ్డ లేరా, ఎండ కొడుతుందిరా. లే లే. అయ్యో దేవుడా, గీడ పడి నా ఇల్లు అంటున్నావు. నీ అవ్వంటకి గోసలు వచ్చున్నారా? చేతిలో కూడా ఏం లేదు. ఎటుకెళ్ళి వచ్చినావు? గిట్లెందుకు పడ్డావురా? ఏడున్నదిరా నీ ఇల్లు? ఏడరే? అయ్యో దేవుడా, ఇది కళ్ళు తాగింది. ఏం ఆసన వస్తాను నేను దగ్గర అంతా. గిట్ల కూర్చో బిడ్డ, నేను నీళ్ళు ఎత్తా. గిడ కూర్చో, గిడ కూర్చోరా, కూర్చో. గిడ కూర్చో, చెప్పండి నీళ్ళు పట్టుకొని వస్తా. ఎవరన్నా వెళ్దామన్నా కూడా ఒక్క మనిషి కూడా కనబడతలేరు. మళ్ళీ పడిపోయినట్టున్నాడు కదా. అయ్యా అరే ఒరు నాన్న లేరా, మళ్ళీ కూర్చుంటా అంటే మళ్ళీ పడ్డమేంద్రా. లే లే బాంచండి లే. బంచండి మా అయ్య కదా. ఎవ్వరు లేరురా, మెల్లగా లేరా. చూడు చెప్పులు కాడ మనిషి ఒక కాడ లేయ రాదురా. నాకేం లేచి వస్తావురా దేవుడా. అయ్యే కదా గర్రాకు పోదాంపా. ఒక చెట్టు నీడ కూర్చుండు నీళ్ళు పట్టుకొస్తా. నీ చేనులో రాకపోతే ఈ ఎండకి ఏమైదురా నువ్వు?
అసలు ఏమైందిరా నువ్వు గిట్ల ఎప్పుడు తయారైనవురా? నేనేమో నాకు పని తీరక నేను అటు అత్తలేను, మక్కలు పెడతా అని అది దున్నిపి ఇద్దామని వస్తే ఆయన నేను వచ్చే వరకు అంత దున్నిండు, ఆగం పోయిండు. అది ఎందుకు తిడుతుంది అసలు? నువ్వెందుకు కళ్ళు అటైనావు? నాకేం అర్థమైతలేదు. వీడికి ప్రశ్న ఓ శంకరా, ఆడికెళ్ళి ఇదంతా తిరుక్కుంటా ఒక్కదాన్ని మోసుకుంటా తీసుకొచ్చి ఈడ కూర్చొని పెట్టిన. ఎవరన్నా పురుగు ఉన్నారు రగడు చూడు పేర్లల్లో. ఏం చేద్దాం, రాత అక్కడికి వచ్చింది. ఏమైందిరా నీ రాతకేమైందిరా? పాపు అప్పు వేయలేస్తాం ఇంతవరకు. వీళ్ళ ఇంటి మీదకి వచ్చి అప్పు కానీ చేసిందని. ఇంటి మీదకి వచ్చిర్రా? వచ్చిన గల్ల పట్టుకుని కొట్టిండు కూడా నన్ను. ఓ దేవుడా, మరి నాకు ఒక్క ముచ్చట అన్నే వెళ్తానని చెప్పి పంపలేదురా. ఇంట్లో పిల్లని చూస్తానో ఇబ్బంది పెడుతుంది. అదేమంటాందిరా నిన్ను? ఏం తెప్పాలక్క, అది మాట మాట్లాడుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత మాట్లాడుతుంది. అప్పుడు ఇంటికి వస్తే అని సమాధానం చెప్పిన. నేను సమాధానం చెప్తే ఆమెకి నా మీదకే రివర్స్ చేస్తాను. ఓ దేవుడా, ఎవడన్నా అప్పులోడు ఇంటికి వస్తే పిల్లమోలు కలిసి నచ్చ చెప్పి పంపాలి కానీ గా అప్పిచ్చిన వాళ్ళ దిక్కు తిరిగి నిన్ను కొట్టిపిస్తాదిరా. అది 4-5 రోజుల కానీ చికాకులు చెప్తాను. నాకు నేను ఫోన్ మాట్లాడినామాట, ఫోన్ దాంతో మాట్లాడినామంటే దీంతో మాట్లాడామంటే నేను ఎవరితో ఫోన్ మాట్లాడలేదు. నా బతుకు తీరు నేను చేసుకుంటాను. ఈ అప్పులు ఒకటి మా అయ్య చెప్పాలి, అప్పుడేం తెచ్చింది తెలియదు, దేని తెచ్చింది తెలియదు. లేని పంచాలు చేస్తారు నాకు. మా ఇంట్లో నుండి బయటపడేస్తారు. నాకు తాగి అలవాటు లేని వస్తే తాగి అలవాటు తెచ్చి ఇచ్చింది. అసలు భూమి మీద ఉండాలని కూడా ఉండబుద్ధి అట్లా ఈ చికాకులతో, ఈ పంచాలతో. ఏం మాట్లాడుతున్నావురా? ఇంట్లో వాళ్ళకి నేను చచ్చిపోతాను ఊకనకురా. సావేమన్నా సంబరం అనుకుంటానే వారా? అట్లా అంటే ఇంట్లో పెయిన్ కలిసే రాక ఇడవద్దురా సావు. ఆ నోట్లకెళ్ళ మాటనే రావద్దు. నీ అవ్వ చచ్చిపోయి ఇప్పుడు చూడు ఇల్లంతా ఆగమైంది. కాదమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ మన భూమి జాగాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి. బాపు ఎందుకు అప్పు తెచ్చినట్టు? దేని తెచ్చి పెట్టిండు అప్పు? నీకన్నా చెప్పిండు ఏమన్నా? నీకు ఎరికేనా? బాపు అప్పెందుకు తెచ్చిండు అత్తమ్మ? అప్పెందుకు తెచ్చిండు? భూమి ఉన్నది, జాగు ఉన్నది, అప్పు తెచ్చి ఎవరికి పెట్టిండు అని అంటాను వారా? ఇగో చెప్తా ఈను. నువ్వు చిన్నగుండంగా మీ అవ్వ మీ బాపు ఇద్దరు కలిసి పొలంలోకి వచ్చి పని చేసుకుందర్రా. నువ్వు ఎంత 8వ తరగతి 7వ తరగతి చదువుతాను. అప్పుడు అక్కకు సంబంధం వచ్చింది. సంబంధం వస్తే నా బిడ్డకు ఎక్కడ అప్పులు అక్కడ ఉన్నా మంచిదే, ఈ పంట పైసలు వచ్చినాక నా బిడ్డకు పెళ్లి చేస్తాను కోటి ఆశలు పెట్టుకొని పోయి పంట మొత్తం సౌకర్య చేతిలో పెట్టి సెల్లుకు కొడతాపో పైసలు అన్నాడట సౌకర్యం. అన్నం వాళ్ళే బాపు నమ్మిండు. అబ్బాయి ఎట్లయితే ఇక పైసలు అయితే వస్తాయి అని చెప్పి ఇంటికి వచ్చి అమ్మకి చెప్పిండట. అమ్మకి చెప్పి మరి నేను పోతాననే పంట పైసలు వస్తాయట, బుజ్జి వచ్చినాక చూడమని అని చెప్పిండట. పోయిన వాళ్ళే ఎవరో ఫోన్ చేసారు మీ సెల్లుకు. ఫోన్ చేసి అవ్వా మీ పైసలు ఎత్తాం మీ అకౌంట్లో, నెంబర్ వస్తుంది, నెంబర్ చెప్పమని చెప్పారు మీ అమ్మకు. మీ అమ్మట్టి తలకాయలేంది అది. అది పుసపుసన పోయి ఆ బజార్ మీద పోరగాళ్ళు ఉంటే వాళ్ళకి బిడ్డకి ఇదేదో వచ్చిందట, ఇది చెప్పు బిడ్డ అన్న వాళ్ళు చెప్పారు. కథ వల్ల పడ్డ 2 లక్షల రూపాయలు కొట్టుకున్నారు. రూపాయి లేదు. ఆ 2 లక్షలు వచ్చినాయి కావచ్చు, పడ్డాయి కావచ్చు అని బాబు అగడా బెగడా చెమట పోసుకుంటా ఇంటి కొరకు వచ్చి సంభ్రమింతానికి బిడ్డ పెళ్లి చేస్తానని ఎంతో కోటాశలు పెట్టుకొని వస్తే వచ్చి బిడ్డగా సెల్లుల పైసలు వచ్చినాడు చూడని అక్క చెప్పిండు. చెప్పిన వాళ్ళే అక్క సెల్లు పట్టుకొని వస్తే చూసిన వాళ్ళే బాపు 1 రూపాయి రాలేదు బాపు, రూపాయి కూడా లేవే నీ అకౌంట్లో అని చెప్పిన వాళ్ళే బాబు తలకాయ గుద్దుకున్నాడు. తలకాయ గుద్దుకొని గుండె గుద్దుకొని కింద పడి పిచ్చోళ్ళు లెక్క మొత్తుకొని నీ అమ్మని అడిగితే నాకు తెలియదు అయ్యా, ఎవరో నెంబర్ చెప్పమంటే నెంబర్ చెప్పించిన గాలతోని నాకు అంతేగాని నాకేం తెలియదు అయ్యా అని మీ అమ్మ అంటే ఆ కోపం మీద మీ అమ్మను కొట్టిన దెబ్బనే మీ అమ్మ పానం పోయింది. ఇప్పటిదాకా బాబు అప్పులు చేసుకుంటే కట్టేదే ఆ పైసలు. బాబు ఎందుకు అప్పు చేసిండు అనుకుంటున్నావురా? ఆడు చేసిన దొంగ ఫోన్ల వల్ల నీ తల్లి పానం పోయింది. ఆ అప్పు ఇప్పటికి సత్య అప్పు దిగుతలేదు. అక్క పెళ్ళి మొత్తం అప్పు తెచ్చి చేసింది. ఆడి దిక్కులేని సంసారం ఎవడిస్తారు అప్పు చెప్పు? ఇడు ఉంటాడో సత్తడో ఉంటాడో పోతాడో అని అనుకుంటారు. అయినా కూడా నాన్న మళ్ళీ లగ్గం చేసుకోకుండా
నువ్వు అక్క ఇద్దరే నా పంచపానాలని వాడు అర్వ కష్టపడుకుంటాయినా కూడా మన్ను మొక్కి ఎండకు ఎర్రటెండలా దుక్కుదనుకుంటా అని కాళ్ళకి ఇప్పటికి కూడా చెప్పులు లేవు. అట్లాంటిది బాబు అప్పు చేసిండు అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాను. బాబు ఒక్కరోజు అన్న కూర్చొని పెట్టి బాబు గీ అప్ప ఎందుకు తెచ్చినవే, గీ అప్ప ఎడగట్టినవే అని అడిగినావురా నువ్వు ఎన్నడన్నా? అన్న అని చిన్నప్పుడు సంధానం రెక్కకు రీకం లేకుండా కష్టపడతాను. మళ్ళీ పెళ్లి చేసుకోరా అన్న, నీకు ఇంత ఇంటికి ముంగట ఊడోనికి చల్లనికి ఆడు చిన్నోర్రా బుజ్జి కంటే లగ్గం చేసినవరా అంటే బాబు ఏమన్నాడు తెలుసా? చెల్లె నేను పెళ్లి చేసుకుంటే వచ్చేది నా కొడుకుని చూడదే, నా కొడుకుని అనాథం చేసి నన్ను పట్టుకొని ఉన్నదంతా రాపించుకొని పోతుందంటే వాడు నీకోసం ఆలోచించి వాడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడేమో నువ్వు వానగా ఎట్లా నోటికి ఎంతగంత మాట్లాడతాను. ఇప్పుడు అర్థమైందా బాబు ఎందుకు నీకు అప్పు తెచ్చిండు? ఇప్పుడు అర్థమైందా? ఇప్పటి కడుపులో పెట్టుకున్నాడు కానీ అడుగు ఇంత అప్పు ఉన్నదని నీకు చెప్పిండా ఎప్పుడన్నా? అత్తమ్మ ఇవన్నీ నాకు తెలియక బాబుని అనరాని మాట్లాడినా నా పిల్లని చెప్పిన మాటలేని నా బాబుని నేను ఈ చేతులు కొడుతుంది పోయినత్తమ్మ. నా కోసం ఎంత కష్టపడ్డా నా బాబు కోసం నేను కొడుతుంది పోయినా. బాబుని కొట్టినావురా నువ్వు? బాబుని ఈ చేతులు కొట్టినా మళ్ళీ పోయి బాబు ముఖం ఎట్లా చూడాలి అత్తమ్మ? నేను ఈ ముఖం ఎట్లా చూపెట్టాలి? నేను ఏం కదరా ఏడు, నేను బతుకత్తమ్మా, నేను రాని ఇంటికి రాను. ఎట్లా అనకురా, నేను చెప్తాను. నేను బాబుతో నేను మాట్లాడతారా? నేను ఇంటికాడ వడగొట్టాక నేను ఇంటికి పోతాను. బాబు మంచిరా, నువ్వు అట్లా అనకురా. నీ మీద కోటి ఆశలు పెట్టుకుని బతుకుతాను రా. అని చేతురాలు రెక్కలకి ఇంత ఆసరా అవుతావు అనుకుంటే నువ్వు మళ్ళీ ఇంకోటితో కథ చేయబడుతుంది. పోదుంపా నేను చెప్తారా? నేను బాబుతో చెప్తా. నువ్వు తెలిసింది కదా, ఇప్పటికెళ్ళన్నా బాబుతో మంచిగా ఒక పూట అన్న మరి అడిగి తెలుసుకున్నా అయిపోవు కదా. ఎందుకు బాబు మీద చేయలేప్పుడు? నువ్వేం ఆలోచన పెట్టుకోక బిడ్డ. బాబు మరి వండుకున్నట్టున్నాడు, ఇప్పుడు లేపకు నువ్వు. నేను ఇంటికి పోయి అప్పటిదల్లా కత్తా. సరే ఎర్రలు పెట్టుకో. బిడ్డ రాధిక కొంచెం అన్న చేస్తారా అమ్మ? ఆకలి అయితే అన్నమేది బిడ్డ? వాళ్ళు ఉంది కనబడతలేదా? ఏది బిడ్డ? అన్నం లేదు కదా? మొత్తం అన్నం తిన్నావు, తిన్నాక అన్నం లేదని అంటున్నావా? తిన్నాక ఎట్లుంటది? నేను లేదు బిడ్డ అన్నం. ఇప్పుడే తెచ్చి పెట్టింది కదా. నేను తినలే బిడ్డ. ఏది అన్నం లేదు, నువ్వు చూడు. తిన్నాక ఎట్లుంటది? సరే బిడ్డ. తిని కూడా కొందరు మందిని బదనాం చేస్తారు. దీనిలో అన్నమే లేదు, తిన్నామంటుంది. ఎట్లా? నాకు మనసు పడలేదు. అసలు ఏమైంది? అయ్యో భగవంతుడు, ఏంది ఇది? నేను ఏ పాపం చేసినా గిట్లని చేస్తాను. ఎట్లా భగవంతుడు, నేను ఏం చేయాలి?
నాకు ఆకలి అవుతుంది. అన్నం పెట్టు బిడ్డ అంటే పళ్ళని తీసుకొచ్చి పెట్టింది. అన్న అన్నమే లేదు. ఏమనంటే తినమంటాను. ఎట్లా ఆకలి బాగా అవుతుంది. నన్ను నీళ్ళన్నా తాగుతా. బాబు బాబులే అన్నం తిన్నావా? నేను దలుగున్నావు బాబు. అన్నం తిన్నావా? తినలేదురా. తినలేదా? తిన్నాడు తినలేదని చెప్తాను. నన్ను బదనం చేయడానికే కదా. ఎవరన్నా తింటే ఏమనుకుంటారు చెప్పు. మా బాబు తినలేదా అంటావు, నువ్వు తిన్నావని చెప్తానేంది? తిన్నావా పెట్టలేదా? ఇప్పుడే తిన్నాడు టమాటా కూరతోటి. ఎందుకు మావయ్య గట్లా అబద్ధాలు ఆడుతున్నావు? పెట్టలేదని అంటే నేనేమన్నాడు చెప్పు. తినలేదురా. తిన్నాక తిన్నాను చెప్తారని నాకు పెట్టలేదు కాదు. నేను తిన్నారా? నా మీద ఒట్టురా. అన్నం పెట్టలేదురా నాకు. నేను పెట్టినా. నువ్వో పెట్టినంటావు, మా బాబు పెట్టలేదంటాడు. ఏ మజా చేస్తావా? నాతో నేను పెట్టినా అయిననే అబద్ధాలు ఆడుతాడు. నేను ఎట్లా చెప్పాలరా? ఏందే బాబు? నేను ఏమో చెప్పాలరా? తినలేదురా. నువ్వు తినలేదా అని చెప్తాను కదా బాబు. తిరిగి అబద్ధం చెప్తావు బాబు. ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలి? నేను తినకుండా తిన్నా చెప్పన్నారా? ఎందుకు మామ అబద్ధాలు ఆడుతావు? ఏందే బాబు? అవునో పెట్టింది అంటది, కడుపు నిండా తినింది అంటది, మేమో తినలేదంటావు. ఎందుకంటే ఇట్లా పంచాయతీ దగ్గర పంచాయతీ చెప్తాను. తినలేదురా. అరే నీకేం పుట్టిందిరా? బాబు ఎందుకు కొడతారా? తినలేదని చెప్తానక్క. బాబు నిన్నాక ఎందుకు అవుదామంటారా? ఓ పిల్ల నువ్వు పెట్టినావా? నేను వేసినాక తిన్నాడు. బాబు నిజం చెప్పా, నువ్వు తినలే? అరే మన బాబురా. కాదక్క, అన్నం తిన్నాక కూడా తినలేదు ఎందుకంటాడు అక్క బాబు. నేను తినలేదు బిడ్డ. బిడ్డ నాకు అన్నం పెట్టలేదు. నేను తినలే. వట్టి పిల్లని తీసుకొచ్చి పెట్టింది బిడ్డ. నిన్ను ఏం చెప్పుకోలే. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎట్లా మా బాబు పెట్టినావు? మా బాబు ఎందుకు ఎడతాను? ఎందుకు ఎడుతున్నావు? నువ్వు కొట్టినా? నిజం చెప్పే పెట్టినావా? నిజం అక్క పెట్టినా. మావయ్య అబద్ధాలు ఆడతాను. ఎందుకు ఆడతానో నాకు తెలియదు. మా బాబు ఎప్పుడు అబద్ధం ఆడు. అట్లా ఎందుకు చెప్తాను? నేను ఒక బిడ్డ లెక్క చూసుకున్నాడు కాదు, గిట్ల ఎందుకు చెప్తాను నువ్వు? మా బాబుకి అన్నం తిన్నాక తినలేదు ఎందుకు చెప్తాడు? ఏం డ్రామాలు చేస్తున్నావు? డ్రామాలు చేస్తున్నావా? బాబు బాబు ఏడిపించుకుంటాను. బాగా చేయలు ఏడిపించింది. పెట్టినా ఎట్లా నువ్వు? అరే పెట్టినా. పెట్టినా పెట్టలేదు ఎందుకంటాడు? పెట్టిన ఎందుకంటాడు? బాబు అబద్ధాలు ఆడటం కనబడుతుంది. కంటి నిన్ను కొట్టిందా? బాబు నువ్వు తిన్న ముందు పెట్టిన ముందు పెట్టినా ఉంటుంది. ఇంకా మళ్ళా పోయి ఎవరుకున్నావా? ఎరమలా ఆయా బాబు నువ్వు బాబు ఒక్క నిమిషం సంగతి చెప్పాలి. అది కొట్టకుండా ఎడుతుంది. నువ్వు మంచిదా అనుకోలే. నేను బాబు అన్నం పెట్టుకున్నాను. నేను చచ్చిపోయినా మంచుకుంటున్నా. చచ్చిపోతావు ఆయన ఏంద్రా ఇది? అసలు ఏమైందే? నన్ను ఎన్నలేనాడు కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని ఎడతాడు. నాలుగేమో అంత పిస్సోని లెక్క తాయిగా రోడ్డు మీద పడ్డాడు. నీకు ఎవరు చెప్తారే? ఎవరు ఊరికి వస్తారే? నీకు ఇన్ని రోజులు గిట్లే ఉన్నారా మీరు?
ఆ? ఏమైందంటే చెప్పవేందే అట్లా ఎడతాను అయ్యో నేను చేయబట్టి మా అక్కను మా బావ బాగా కొడుతుండు కదా ఇప్పుడు ఎట్లనన్నా వేసి ముదిరకియాలి అట్లా ఎప్పుడు ఉన్నది తప్పే. దీనికి ఎవడో చెప్పింది అక్క. ఎవరు చెప్పింది నీకు బావా ఏందా? ఎవరు చెప్పింది నీకు? మా అక్క ఎందుకు ఎడుతుంది ఏమన్నారు? ఎందుకంటే మీ అక్క చెప్తుంది. అక్క ఏమైంది ఏమైంది ఏమన్నారంటే చెప్పరు? నువ్వు ఏమంటారా? నువ్వు ఏమంటే నా ఇల్లంతా ఆగమైంది. నీ మాట నేనే నీళ్ళందరినీ కోసం వచ్చుకున్నా. అగో నన్నంటావు నేనేమన్నానే అక్క? ఎందుకు ఎడుతున్నావు చెప్పు. నువ్వేమనలేదారా? మొన్న వచ్చి ఇలా గురించి చెప్తేనే ఇట్లయింది. అయ్యా వతనయ్యా. కోమరా పద్ధతేనా ఇది? పోయిన దసరాకు తీసుకున్న పైసలు మళ్ళా దసరా కూడా వెళ్ళిపోయింది, దీపావళి వచ్చింది. ఎప్పుడు అడిగినా రేపు మాపు అనుకుంటే వాయిదాలు వేసుడు. ఈతగా ఇంటికి తోలితే కొట్టి పంపిస్తావు. ఏటువంటి పిలువు, నీ కొడుకుని పిలువు. వాడి ఇంట్లో లేడయ్యా, బయటికి వేయండు. అడుగు స్టేషన్ తీసుకుపోదాం, పిలువు. ఎన్నడో రమ్మని. అద్దయ్యా వాడి చిన్న పిల్లాడు, వానికి ఏం తెలియదయ్యా. అయ్యా క్షమించయ్యా, వానికి ఏం తెలియదయ్యా. ఏం తెలియదు తెలవందే వాడిని కొట్టిండా? క్షమించయ్యా, మా తప్పైందయ్యా. కొన్ని పైసలు వచ్చినాయి, నేను తీసుకొస్తాను. ఉండుయ్యా. కొన్ని పైసలు కాదు, మొత్తం పైసలు తీసుకొస్తేనే సరే, లేకపోతే ఇలా స్టేషన్లో ఉండాలి బిడ్డ. అయ్యా తప్పైందయ్యా, క్షమించండి. ఇక మొత్తం పైసలు ఇస్తాను. మొత్తం ఉన్నాయా? మొత్తం ఉన్నాయా? లెక్క పెట్టుకోండి. మొత్తం ఉన్నాయా? మొత్తం పైసలు ఇచ్చినావు కాబట్టి పెద్ద మనిషి నీ ముఖం చూసి ఇడిచిపెడతానా, లేకపోతే వాడి సంగతి చెప్తుంది ఇలా. చెప్పు, ఈదో రవ్వని మీద చేయొద్దని చెప్పు. బిడ్డ అప్పులన్నీ కట్టేసిన. ఇక నువ్వు ఎవరికి భయపడవలసిన పని లేదు బిడ్డ. నువ్వు ఎవరి జోలికో. ఏమైనా అవసరం ఉంటే నేనున్న బిడ్డ నీకు ఇవ్వడానికి. బిడ్డ ఇక నువ్వు మాన్నావు, నాకు అంతే చాలు. బాపు నేను అందరూ మాట్లాడినని తప్పు నాదేనే. ఏ బిడ్డ నువ్వు ఎదుర్కొందుకు వచ్చిన బాబు, తప్పు నాదేనే. అక్క నాదేనే తప్పు. బావా ఈ కారణాలన్నిటికీ నేనే కారణం బావా. నువ్వేం చేసినావురా? తప్పు నాదే బావా. నీ దండం పెడతా బావా. అక్కకు లేనిపోని అన్నీ నేనే చెప్పిన. ఇట్లా కాదు అట్లుండాలి ఇట్లుండాలి అని చెప్పిన. నాకు తప్పే బావా. మామని ఎట్లా తీసుకోవాలి, ఆడబిడ్డని ఎట్లా తీసుకోవాలని తెలియక దూరం ఉండు, వాళ్ళకి అన్నం పెట్టకు, వాళ్ళకి పైసలు ఇవ్వకలని మంచిగా చూసుకోకని చెప్పిన బావా. అయ్యో తప్పు సీను, ఎందుకు చెప్పిన సీను? తప్పు తెలుసుకున్నావు, శాంతిరా తండ్రి. క్షమించు బావా. సరేగా లేరా, మళ్ళీసారి చేయండి ఎవరిని. సరే మామయ్య నన్ను క్షమించే. నువ్వు మారు అంతే చాలు. నన్ను క్షమించు. ఏం కాదు, ఏదో మీ తమ్ముడు మాట ఏం చేసిన ఏం చేసిన. చూడు బిడ్డ, మీ అక్క కూడా కట్నం ఇవ్వాలి. ఆమె కట్నం ఆమెకి ఇచ్చే ప్రేమ మన పని అయిపోతుంది. తీసుకొస్తా బిడ్డ.
చూడు బిడ్డ, నీకు కట్నం ఇచ్చేది ఉన్నది. ఇందులో నువ్వు నాకు వెళ్ళక నీకు ఇయ్యలేదు, అట్ల పైసలు వచ్చినాయి. ఇగో బిడ్డ నీ కట్నం, ఏమనుకోకు బిడ్డ, అవి అల్లం తీయి. బాపు మన బాధలను తీరిపోయినాయి. ఈ దీపావళి పండుగ మనం మంచిగా జరుపుకుందాం. వెల్కమ్ టు DVTV. చూసిరు కదా మా వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరించి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రేక్షక దేవుళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు. గంట మాత్రం గట్టి కొట్టరులో మర్చిపోకుర్రి. బాయ్.